మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ద్రాక్షవల్లి. ప్రియులారా, ద్రాక్షవల్లి నుండి అనేకమైన సత్యాలు మనము మన జీవితంలో నేర్చుకోగలం. ద్రాక్షవల్లి మొదట పాకడం నేర్చుకోవాలి. అది ఎగబ్రాకాలి అంటే దానికి బయట నుండి ఒక ఆధారం కావాలి. ఎందుకంటే చెట్టులాగా అది దేని సహాయం లేకుండా ఎదిగి శాఖలను విస్తరింపచేయలేదు. పరిశుద్ధ గ్రంథములో నువ్వు నన్ను పట్టుకో అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రియులారా, పట్టుకుని ఆధారపడటానికి అతనికి ఎవరైనా కావాలి. 119వ సంకీర్తన 117వ వచనాలు చూస్తాం. ప్రియులారా, యాకోబును కూడా గమనిస్తే యాకోబు కూడా ఈ పాఠం నేర్చుకున్నాడు. అయితే అది నేర్చుకోవడానికి అతనికి 20 సంవత్సరాలు పట్టింది. జీవితమంతా అతడు పథకాలు వేసుకుంటూనే ఉన్నాడు. చివరకు దేవుని విషయంలో కూడా జ్యేష్ఠత్వపు హక్కు కోసం పథకం వేశాడు. తండ్రి ఆశీర్వాదం కోసం తల్లి వేసిన వ్యూహాన్ని అమలు చేశాడు. తరువాత భార్యల కోసం, ఆ తరువాత మందల కోసం, చివరిగా తిరిగి తన అన్నయ్య దగ్గరకు వెళ్ళే సమయంలో, ప్రియులారా, ఇలా అన్నిటికీ వ్యూహాలు వేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఈ కాలమంతా అతడు విరగొట్టబడవలసిన అవసరం ఉంది. ప్రియులారా, ఆధారపడటం అతడు నేర్చుకోవాలి. చివరకు యబ్బోకు రేవు దగ్గర దేవుడు అతనిని కలుసుకున్నాడు. తనతో పోరాడిన ఆ అపరిచితుని మీద యాకోబు ఆనుకోవడం మనం చూస్తున్నాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అన్నాడు. ఆయన మీద ఆనుకోవడం ప్రారంభించాడు. ప్రియులారా, ద్రాక్ష తీగ జీవితంలో 2వ దశ పైకి ఎగబ్రాకుట. ప్రియులారా, నీవు నన్ను పట్టుకుంటే నేను క్షేమంగా ఉంటాను అంటున్నాడు. యాకోబు 2వ పాఠం కూడా నేర్చుకున్నాడు. తన చిన్న శిబిరము చుట్టూ దేవదూతలు కాపు కాస్తున్నారు అని గుర్తించాడు. లాబానుకు గాని, కోపముతో ఉన్న అతని కుమారులకు గాని, తన అన్న అయిన ఏశావుకు, అతనితో ఉన్న 400 మందికి గాని తాను భయపడవలసిన అవసరం లేదు. యాకోబు ఎదగడం మొదలుపెట్టాడు. కృపలో ఎదుగుతూనే ఉన్నాడు. ఆ తరువాత జీవితకాలమంతా దేవుని కూర్చిన జ్ఞానములో ఎదిగాడు. ఎలా ఎగబ్రాకాలో నేర్చుకున్నాడు యాకోబు. ప్రియులారా, 3వది ద్రాక్షవల్లి జీవితంలో 3వ దశ ఫలించుట. ప్రియులారా, ఎగబ్రాకి శాఖలను విస్తరింపజేసిన తరువాత అది చేయవలసిన పని ఫలించుట. ద్రాక్షవల్లి తనను ఎక్కడ నాటితే అక్కడే ఉంటుంది. కొమ్మలు కత్తిరించుట, కాపాడబడుట ఇవన్నీ తన యజమానికి విడిచిపెడుతుంది. చక్కగా విస్తరించిన తరువాత తన మధురమైన ఫలాలతో అందరినీ సంతోషపెడుతుంది. ప్రియులారా, ఈ పాఠాలన్నీ నేర్చుకునే వరకు యాకోబు ఫలించలేదు. ఆదికాండం చివరి అధ్యాయాలలో యాకోబు అవసాన దశలో తన కుమారులను పిలిచి వారిని ఆశీర్వదిస్తూ తనను ఐగుప్తులో పాతిపెట్టవద్దని, కనాను దేశములో పాతిపెట్టమని ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో బహుగా
ఫలించాలి అనంటే నీకు ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం ప్రభువే. నీ జీవితంలో నీవు బహుగా ఫలించాలి, ఎదగాలి అనంటే నీవు ఎగబ్రాకాలి అనంటే నీవు నన్ను పట్టుకుంటే నేను క్షేమంగా ఉంటాను అని కీర్తనకారుడు అన్నట్టుగా మనకు ప్రభువే నిన్ను పట్టుకోవాలి. కనుక ఆయన చేతులకు నీవు అప్పగింపబడాలి. నీవు బహుగా ఫలించాలి అనంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదపు ఫలాలు నీవు పొందుకుంటావు. దేవుని మీద ఆధారపడదాం. దేవుని చేతికి మనం అప్పగించుకుందాం. మనమే మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణంలో, పరిచర్య అంతట్లో తోడే ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. నీ పరిచర్య చేసిన ప్రతి సేవకుని మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.